భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, జాతక చక్రంలో శని ఏ స్థానంలో ఉంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి? శని త్రయోదశి నాడు ఎటువంటి నియమాలను పాటిస్తే శని దోషం తొలగిపోతుంది? గ్రహాల గురించి చెప్పినప్పుడు గ్రహాలు 9, గ్రహాల అనుగ్రహం కావాలి. గ్రహాల అనుగ్రహం లేకపోతే మనం ఏమి చేసినా నష్టంగా మారే అవకాశం ఉంటుంది. ఇలా పరిపరి విధాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. నవగ్రహాలలో శనిగ్రహం అనగానే ప్రతి వ్యక్తి ఏమిటో అని ఒక భయపడడమో, బెంబేలు పడడమో గమనిస్తూ ఉంటాం. గాభరా పడడం కూడా చూస్తూ ఉంటాం. శనిగ్రహానికి ఎందుకింత ప్రత్యేకత? భూగ్రహానికి చాలా దూరంలో ఉన్న గ్రహం, నెమ్మదిగా సంచారం చేసే గ్రహం. శనిగ్రహం చుట్టూరా 42 ఉపగ్రహాలు ఉన్న కారణం చేత ఒక వలయం కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే సూర్యుని చుట్టూ సంచారం చేసేటటువంటి క్రమంలో అతి దీర్ఘకాలం తీసుకునేటటువంటి గ్రహం శనిగ్రహం. 30 నెలల కాలం. కనుకనే ఒక రాశిలో శని సంచారం 30 నెలలు, 2.5 సంవత్సరాలు. ఈ క్రమంలో 1 సంవత్సరంతో గురువు, 1 నెలతో సూర్యుడు, 1 నెలతో బుధుడు, 27 రోజులతో చంద్రుడు ఒక వృత్తమే పూర్తి చేసుకుంటూ ఉండగా శని మట్టుకు ఇంత దీర్ఘకాలం కావడంతో మన పైన ప్రభావం ఎక్కువ. తాత్కాలికంగా వచ్చేటటువంటి ప్రభావాలు మనం గమనించేలోగా మారిపోతూ ఉంటాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక వేగం. చంద్రుడు ప్రతిరోజు కూడా ఒక్కొక్క నక్షత్రంలో లేదా ఒక సంవత్సరంలో అనేక సందర్భాలలో నెలకు 27 సార్లు చొప్పున మారుతూ ఉండడంతో నిన్న ఉన్నట్లుగా ఈరోజు ఉండదు. కనుక తారాబలం ఏర్పడింది. జన్మ సంపద్ విపత్ క్షేమ ప్రత్యుక్ సాధన అని చెప్పుకుంటూ ఉంటాం. శనిగ్రహానికి సంబంధించి సుదీర్ఘకాలం 30 నెలల కాలం. కనుక ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో జాతక చక్రం లగ్నం మొదలుగా విపరీత ప్రభావాన్ని శనిగ్రహం చూపిస్తూ ఉంటుంది. లగ్నం నుంచి 6వ ఇంట శని బలం. గోచార రీత్యా అన్నప్పుడు ఏ నక్షత్రంలో మనం జన్మించి ఉన్నామో అది మనకు రాశి అవుతుంది. లగ్నం శరీరం, రాశి మనస్సు. ఆర్ద్ర నక్షత్రం జన్మించిన వారు మిథున రాశి, శతభిష నక్షత్రంలో జన్మించిన వారు కుంభరాశి, మూలా నక్షత్రం ధనురాశి. ఇలా అనుకున్నప్పుడు రాశి నుంచి శనిగ్రహం ఏ భావంలో ఉందో గమనించాలి. ప్రధానంగా మానవ జీవనం పైన తల్లి, బంధువులు, ప్రయాణాలు, విద్య ఇవి ప్రధానంగా ప్రభావం చూపించేవి. కనుక ఇవి 4 కూడా 4వ భావానికి సంబంధించినవి. కనుక రాశి నుంచి 4వ ఇంట శని సంచారం జరుగుతున్నప్పుడు ఈ భావాలకు నష్టం కలుగుతుంది. అలాగే ప్రతి వ్యక్తి జీవితం పైన ప్రభావం చూపించే 2వ అంశం భార్యాభర్త, అత్తగారి ఇండ్లు. ఇది 7వ ఇంటికి సంబంధించినది. కనుక సప్తమంలో శని సంచారం దుఃఖదాయకం. సింహరాశి వారికి ప్రస్తుతం సప్తమంలో శని సంచారం ఉన్నది. అలాగే వృశ్చిక రాశి వారికి 4వ ఇంట శని సంచారం. 8వ ఇల్లు ఆయుర్దాయానికి, ఆరోగ్యానికి సంబంధించిన అష్టమ భావం అవుతుంది. కర్కాటక రాశి వారికి వృథా వ్యయం, ఆసుపత్రులకు డబ్బులు చెల్లించడం అష్టమ భావం కదా. కుంభంలో ఉన్నాడు కదా శని. ఇలా చెబుతారు. ప్రతి భావాన్ని మనం పరిశీలించినప్పుడు ఆ భావానికి సంబంధించి వెనక ఇల్లు కూడా చూడాలి. ఇందులో శని సంచారం చేసేటటువంటి క్రమంలో ఆ శని ఉన్నటువంటి రాశి జన్మరాశి అయినప్పుడు జన్మరాశికి వెనక ఉన్న ఇల్లు 12వ ఇల్లు, జన్మరాశికి తదుపరి ఉండేటటువంటి 2వ ఇల్లు మారక స్థానం. 2వ ఇంటికి మారకం అనే పేరు కూడా ఉంది. 2వ ఇల్లు కనుక 12వ ఇల్లు, జన్మరాశి, 2వ రాశి ఈ మూడింటికి కలిపి
రెండున్నర వెరసి 7.5 సంవత్సరాల శని, 7.5 జన్మ శని, ఏలినాడు శని, ఈ పేర్లన్నీ చెబుతూ ఉంటారు. మొత్తం మీద శని ఏ రాశిలో ఉంటే ప్రభావం అధికంగా నష్టం కలిగించే విధంగా అనుకుంటే 4వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం, జన్మరాశి, 2వ స్థానం, ఇలా 6 రాశులలో మనం శని యొక్క దోషాన్ని గుర్తించవచ్చు. తొలగించుకోవడం కోసం శివారాధన చేయాలి. అలాగే వృద్ధులను సేవించాలి. వృద్ధాశ్రమాలకు వెళ్ళడం లేదా వృద్ధుల వద్ద కాసేపు కూర్చొని సత్కాలక్షేపం చేయడం, వృద్ధులకు బహుమానాలను ఇవ్వడం, ఆధ్యాత్మిక గ్రంథాలను వృద్ధులకు అందజేయడం, వారు చెప్పే కబుర్లు వినడం. ప్రధానంగా వృద్ధుల వద్ద ఎక్కువ సమయాన్ని మనం కేటాయించి గడపగలిగితే శని దోషానికి అద్భుతమైన పరిష్కారం అంటుంది జ్యోతిష శాస్త్రం. ఇలా చూడాలి. గురువుగారు, కయ్యాల మారి, కలహభోజనుడు, త్రిలోక సంచారాన్ని నారదుడికి వివిధ రకాలైనటువంటి నామాలు ఉన్నాయి. ఎందుకు ఇటువంటి నామాలు ఏర్పడ్డాయి? అలాగే నారదుడి యొక్క జన్మ వృత్తాంతం ఏంటి? త్రిలోక సంచారి అయిన ఈ నారదుడు బ్రహ్మమానస పుత్రుడు. లోకానికి క్షేమం కలిగించే నిమిత్తమై బ్రహ్మ సృష్టిక్రమం ఆరంభం చేస్తూ ముందుగా అనేక రూపాలలో సంతానోత్పిగా మన మనస్సులో నుంచి అన్నట్టుగా భావన చేసేటటువంటి క్రమంలో శనక సనందనాదులు ఈ విధంగా ఉత్పత్తి కాగా ఆ క్రమంలోనే నారదుడు కూడా బ్రహ్మమానసపుత్రుడిగా వచ్చినట్లుగా మనకు భాగవతం గ్రంథం వివరిస్తుంది. తదుపరి ఆ నారదుడు సాంసారిక జీవనానికి విముఖుడై నేను తపశ్చర్యకు వెళ్ళిపోతున్నాను అని చెప్పగా కినిసిన బ్రహ్మ, నీవేది మాట్లాడినా ప్రారంభంలో అందరూ వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు, తదుపరి నీవు చేసే ప్రతి పని కూడా లోకానికి ఉపయోగకరంగా మారుతుంది అనే వరాన్ని కూడా ఇచ్చినట్లుగా బ్రహ్మాండ పురాణమే వర్ణిస్తుంది. శ్రీరామాయణం నారదుడి వర్ణనతో ఆరంభమవుతుంది. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం. తపస్సే బాకుగా గలవాడు ఆ నారదుడు. అలాంటి ఆ నారదుడిని మనం కలహభోజనుడిగా, మెడలో వీణ ధరించి సంచారం చేసేటటువంటి త్రిలోక సంచారిగా, కయ్యాలమారిగా ఎందుకు ఇలా భావన చేస్తున్నాం అంటే నాటకాలు, సాహిత్యంలో వచ్చిన బచ్చనపూడి భాగవతుల నాటకాలు, కూచిపూడి భాగవతుల నాటకాలు. ఈ నాటకాలలో నారద పాత్రను మహిళలు ధరించేటటువంటి వారు. మహిళలు తమ జుత్తు కేశములు సరిగా అనేటట్లుగా ఒక ఋషికి వలె కట్టుకోవడం, అలాగే 2 చేతులకు కూడా పుష్పమాలికలు ధరించడం, మెడలో గళసీమలో పుష్పమాలికలు ధరించడం, చేతులు ఎక్కువగా కదిలించకుండా ఒక వీణను కూడా మహతిని ధరించడం, ఇలా ఉండడంతో నారదుడు ఇలాగే అనేటటువంటి భావన మనలో నిండిపోయింది. నారదుడు ఎలా ఉంటాడో అన్న ఊహ చేసిన మహానుభావుడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ మహానుభావుడు నారదుడు ఎలా ఉంటాడో వర్ణిస్తూ తెరచిరాజు అనే ఒక నవలలో అద్భుతమైన పాత్ర చిత్రణ చేస్తాడు. తెరచిరాజు అనే ఆ నవలలో నటుడు సారథి, అలాగే నారద వేషం వేసినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉండాలో సారథి ఊహించి వాసంతికి కూడా చెప్పకుండా మోహిని రుక్మాంగద నాటకం వేసేటటువంటి సమయంలో నారద పాత్రధారి ఇలా ఉండాలి అని సూచిస్తాడు. నడిచే వెండి కొండలాగా నారదుడు రంగం మధ్యలోనికి రాగానే సభాసదులకు విస్మయంతో నోట మాట రాలేదు. ఇదేమి నారదుడు అనుకున్నారు. నడిచే కొండ వలె తెల్లటి గౌనుతో కనిపించాడా మహానుభావుడు. తపస్వాధ్యాయ నిరతం, నిరంతరం తపస్సు చేస్తూ, నారములు అంటే నీళ్లు, నీళ్లలో ఉండేటటువంటి శక్తిని నామంగా మంత్రంగా స్వీకరించి నారాయణ అన్న శబ్దంతో ప్రపంచానికి మేలు కలిగించేటటువంటి నారదుడు కలహభోజనుడు ఎలా అవుతాడు కాడు సుమా. కనుక మనం నారద పాత్రను కూడా చాలా అధ్యయనం చేసే అవసరం ఉంది. నిజానికి ఈనాటి కాలంలో జర్నలిస్టులు అని చెప్పుకునే వారందరికీ నారదుడు మూల పురుషుడు అని చెప్పాలి. వార్తలు అందించడం జర్నలిస్టు ప్రధాన లక్ష్యం.
వార్తను స్వంతంగా మార్చకుండా, ఏమార్చకుండా, పరిమార్చకుండా ఎలా ఉన్న వార్త అలా చెప్పాలి. జర్నలిస్ట్ ప్రపంచానికి, పాత్రికేయుల ప్రపంచానికి నారదుడు మూల సూత్రధారి అని కూడా చెప్పుకోవాలి. బ్రహ్మమానస పుత్రుడు ఈ నారదుడు. కురుపాండవ సంగ్రామంలో తొలిసారిగా యుద్ధ సన్నాహాలు చేసింది ఎవరు, ఎలా చేశారు? యుద్ధ సన్నాహాలు అన్నప్పుడు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసిన పాండవులు తమ రాజ్య భాగం తమకు ఇమ్మని వర్తమానం పంపించారు. ధౌమ్యుడు వెళ్ళి ఆ వర్తమానాన్ని ధృతరాష్ట్రుడు తెలియజేశాడు. ధృతరాష్ట్రుడు విన్నాడు. సంజయుడిని మళ్ళీ రాయబారిగా పంపించాడు. సంజయ్ రాయబారం అయిన తర్వాత ఉపప్లావ్యములో ఉన్న ఆ పాండవులు కృష్ణ పరమాత్ముడిని వేడుకొని ఆ స్వామినే రాయబారిగా పంపించారు. కృష్ణ రాయబారం అయిన తర్వాత దాదాపుగా యుద్ధం ఖరారు. కానీ సామాన్యంగా ఎక్కడైనా మనం తగవు చెప్పవలసి వచ్చినప్పుడు ఇంటిలో తల్లి లేదు, తండ్రి గారు కూడా లేరు, ఇద్దరు అన్నదమ్ములు దెబ్బలాడుకున్నారు. తల్లి తండ్రి ఇంటికి వచ్చారు. దెబ్బలాడుకున్న ఆ ఇద్దరు సోదరులను చూచి మీలో ఎవరు ఎవరిని ముందు కొట్టారు, చెయ్యి ఎవరిది ముందు లేచింది అని అడుగుతారు. ఎన్ని మాటలన్నా మాట్లాడుకోండి, మ్యాన్ హ్యాండ్లింగ్, చెయ్యి ఎవరిది ముందు, కొట్టకూడదు కదా అంటే వాడు అన్న మాటలన్నీ పక్కన పెట్టేయండి, చెయ్యి చేసుకోవడం దోషం. ఈ దోషం తప్పించుకోవడం కోసం దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి నచ్చజెప్పి ఉలూకుడు అనే అతడిని మళ్ళీ రాయబారిగా పంపిస్తాడు. యుద్ధం అక్కరలేదు, మీ మానాన మీరు ఉండండి అని. ఉలూకుడు కృష్ణ రాయబారం అనంతరం ఇది 4వ రాయబారం. దానితో ఇక చేసేదేమీ లేక యుద్ధ సంరంభాలు, యుద్ధ ఆరంభ క్రియలు చేసినది ధర్మరాజే. ముందుగా కురుక్షేత్రానికి వెళ్ళి అంతా పరిశీలన చేసి నీటి చలవలు నిర్మించాడు, సరస్సులను నిర్మించాడు. దాహతి తీర్చుకోవడం కోసం ఏనుగులు, యుద్ధాలు అనేకం, వాటికి కూడా గుర్రాలు, వాటికి కూడా నీరు కావాలి కదా. ముందుగా నీటి చలమలు, తర్వాత వంటకాలు చేసే నిమిత్తమై పెద్ద పెద్ద వంటశాలలు, వైద్యులు చికిత్సాలయాలు, అలాగే గుర్రాలు, ఏనుగలు వాటిని భద్రపరచుకోవడం కోసం ప్రత్యేకంగా శాలలు, ఇవన్నీ నిర్మించాడంటే ఒక యుద్ధం చేయాలి అంటే నిర్ణీతమైనటువంటి కాలంలో వాళ్ళు యుద్ధం చేస్తారు. యుద్ధం చేసిన అనంతరం భోజనాలు, గాయాలకి వైద్యులు, వ్రణాలు, ఎవరైనా మరణించినట్లయితే అంత్యక్రియల కోసం, సందర్భాల కోసం ఏర్పాటు చేసే స్థలాలు పరిశీలించి శ్మశానాలు, ఆలయాలు, ఉద్యానవనాలు, తోటలు వీటిని మినహాయించి మిగతా స్థలాలలో పెద్ద పెద్ద డేరాలు, గుడారాలు ధర్మరాజు నిర్మించాడు. ధర్మరాజు చేస్తున్న ఈ యుద్ధ సన్నాహాలు చూచి శమంత పంచకం వద్ద దుర్యోధనుడు కూడా తగిన ఏర్పాట్లు ఆరంభం చేశాడు. ఎవరు ముందు చేశారు అంటే మట్టుకు ధర్మరాజే అని చెప్పాలి. కానీ ధర్మజ్ఞుడైన తత్వవేత్త అయిన ధర్మరాజు ధర్మమూర్తిగా నీటి ఏర్పాట్లు, నీటి సంరక్షణ చర్యలు, అలాగే వైద్యులు, చికిత్సాలయాలు, అన్ని విధాలుగా భోజన వసతి అన్ని ఏర్పాట్లు చేసి ధర్మబద్ధమైన యుద్ధాన్ని చేద్దాం అంటూ ఆహ్వానించేటటువంటి సన్నాహాలను ధర్మరాజు చేశాడు ధర్మబద్ధంగా. ఇలా చెప్పుకోవాలి. గురుగారు, మరో సందేహం. శ్రీరాముడి యజ్ఞాశ్వాన్ని లవకుశులు బంధిస్తే రామాదులు వచ్చి వారితోటి యుద్ధం చేశారని ఈ వృత్తాంతం రామాయణంలో ఉందా? శ్రీరామాయణంలో ఇలా చెప్పబడలేవు తల్లి. చాలామంది ఇలాగే పొరబడుతూ ఉంటారు. తెలుగు సినిమాలలో ఈ వృత్తాంతాలు బహుళ ప్రాచుర్యం పొందడంతో వాల్మీకి ఆశ్రమంలో ఉండేటటువంటి లవకుశులు రామచంద్రమూర్తి యజ్ఞం చేసే నిమిత్తమై ఒక అశ్వమును విడిచిపెట్టగా అలా వచ్చిన ఆ అశ్వాన్ని బంధించారని, యజ్ఞాశ్వమును విడిపించే నిమిత్తమై వానరులు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, చివరకు ఆంజనేయుడు అందరూ వచ్చి పరాజితులు కాగా సాక్షాత్తు రాముడే యుద్ధరంగానికి వచ్చినట్లుగా ఉండే వృత్తాంతాలను కొన్ని సినిమాలలో మనం చూస్తూ ఉన్నాం. శ్రీరామాయణంలో ఇలా చెప్పబడలేదు.
కుశలవులు రామాయణ గానం చేస్తూ అయోధ్యకు రాగా రామచంద్రమూర్తి ఆ రామగాథను విని తన కుమారులే అని గుర్తించి సభలోనికి రప్పించి గాథను మళ్ళీ విని వాల్మీకి మహర్షిని సీతాసమేతంగా సభకు రప్పించవలసినదిగా ఆజ్ఞాపించగా సభకు వచ్చిన సీత రాముని వాక్కు విని ప్రతిజ్ఞ చేయగా సభలోనే భూమాత భూమిలో నుంచి ఆవిర్భవించి సీతను వెంటబెట్టుకుని పోయినట్లుగా శ్రీరామాయణంలో ఉన్న కథ. మరి ఈ లవకుశులు ఆంజనేయ స్వామి వారితో సహా అందరినీ ఓడించడం ఈ వృత్తాంతం ఎక్కడా అనగా పిల్లల మర్రి పిరమీరభద్రుడు అనే కవి జైమినీ భారతం చేస్తూ ఆ జైమినీ భారతంలో అశ్వమేధ పర్వంలో ఈ వృత్తాంతాన్నంతటినీ కూడా లిఖించాడు. అలాగే ఆ పిల్లల మర్రి పినవీరభద్రుడికి ఈ కవిత్వం ఈ కథ ఎలా పద్మపురాణంలో ఈ కథ ఇలాగే చెప్పబడి ఉంది. కనుక రామాయణంలో లేనప్పటికీ రామగాథమైన మక్కువతో అనేక ఋషులు అనేక సంప్రదాయాలు 28 పూర్వ రామాయణ గాథలను స్మరిస్తూ ఈ వృత్తాంతాన్ని జాంబవంతుడు తెలియజేసినట్లుగా పద్మపురాణంలో అభివర్ణింపబడి ఉంది. ఆ వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాం, గమనిస్తున్నాం. శ్రీరామాయణంలో మట్టుకు ఇలా చెప్పబడలేదు. తూర్పు ముఖద్వారం కలిగినటువంటి ఇళ్లల్లో దక్షిణం వైపు టీవీని అమరుస్తూ ఉంటారు కదా, ఇలా అమర్చవచ్చు అంటారా? ఇంటికి సంబంధించిన గృహోపకరణాలు అనేకం, అలాగే వాడేటటువంటి వస్తువులు అనేకం ఉండగా ప్రతి వస్తువుకు ఒక నిర్దిష్టమైనటువంటి స్థలం కేటాయింపబడి ఉంది. వాస్తుశాస్త్రం రాసిన కాలంలో టీవీలు లేవు కదా అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. నిజమే కావచ్చు, కానీ టీవీ లేకపోయినా ఈనాటి కాలంలో టీవీ ఉన్నప్పుడు ఇంటిలో ప్రధాన ద్వారం తూర్పు వైపుగా ఉన్నప్పుడు డ్రాయింగ్ రూము అతిథి గృహం ముందుగా ఎదరగా ఉండే గది అవుతుంది. ఈ గదిలో 99% టీవీని దక్షిణం గోడకు బిగించి ఉత్తరం వైపున కానీ వాయవ్యం వైపున కానీ సోఫా ఏర్పాటు చేస్తూ ఉంటారు. కూర్చోవడానికి అనువుగా ఉంటుంది అని ఉద్దేశ్యం. అంటే ఎదురుగా లోనికి రాగానే సోఫా కనిపిస్తుంది, కూర్చుంటారు. అలాగే వారి చూపు దక్షిణం వైపు ఉండేటటువంటి గోడకు వెళుతుంది, టీవీ కనిపిస్తుంది. ఆ వెనుకనే పూజా గది, ఆ వెనుకనే వంటగది, వెనక వైపున అంటే వంటగదికి వెనక వైపున భోజనశాల, భోజనశాల అంటే డైనింగ్ రూమ్, ఆ వెనక వైపున నైరుతి భాగంలో శయనగృహం, మాస్టర్ బెడ్రూమ్. అలాగే ఎక్కడైతే అతిథి గృహంలో ఉత్తర దిక్ భాగంలో అతిథులంతా కూర్చుని ఉండగా ఉండే స్థలానికి వెనక వైపున ఉత్తరం, వాయవ్యం, ఈ స్థలాలలో మరి ఒక 2 శయన గృహములు పిల్లల కోసం కావచ్చును, పెద్దల కోసం కావచ్చును, ఇలా 3 శయన గృహాలతో గృహాన్ని నిర్మించేటటువంటి సమయంలో అధిక భాగం దక్షిణం వైపుననే టీవీ బిగిస్తూ ఉంటారు. ఇది దోషం, ఇది తప్పు. ఎందుకు ఇలా తప్పంటున్నాం అంటే మనం ఉదయం లేచినది మొదలుగా అధిక భాగం చరవాణి చూస్తూ లేదా టీవీ చూస్తూ కాలం గడుపుతూ ఉంటాం. టీవీని దక్షిణం గోడకు బిగించడంతో మనమంతా దక్షిణం వైపు ముఖం చేసి కూర్చోవలసి వస్తుంది. అది యమదిక్కు, రాక్షస స్థానం. ఉదయం లేచినది మొదలుగా దక్షిణం వైపుగా చూస్తూ కూర్చుంటే ఆ ఇంటికి కీడు, అరిష్టం, శుభశకునాలు కలగవు. మనుష్యులలో బద్ధకం పెరుగుతుంది, వాయిదా పద్ధతి పెరుగుతుంది, ఏ విషయం పైన ఆసక్తి ఉండదు, నిర్లిప్తంగా అలా చూస్తూ ఉంటారు. కనీసం ఆ చూచే కార్యక్రమాలపైన మనసు ఉంటుందా? ఉండదు కాక ఉండదు, పరిశీలించి చూసుకోవచ్చును. కనుక ఆనాటి కాలంలో వస్తువులు లేనప్పటికీ విజ్ఞతతో వ్యవహరిస్తూ టీవీని తూర్పు గోడకు బిగించినట్లయితే ఉత్తరం వైపుగా కూర్చున్న వాళ్ళు కానీ పడమర వైపుగా కూర్చున్న వాళ్ళు కానీ తూర్పున ఉండేటటువంటి టీవీని చూస్తారు. తూర్పు సూర్యుడు ఉదయించేటటువంటి దిశ. మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే కాంతిని పూజించేటటువంటి వాళ్ళం భారతీయులం కనుక అంటే కాంతి. తూర్పు వైపుగా టీవీని మనం బిగించుకున్నట్లయితే అంటే ప్రధాన ద్వారానికి పక్కనే, అందువలన
కూర్చునేటటువంటి వారు ఉత్తరం లేదా పడమర లేదా దక్షిణం గోడకు కూడా సోఫా వేసినట్లయితే ఉత్తరం వైపుగా వారి ముఖం ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఆధునిక గృహోపకరణాలను కూడా వాస్తవం తెలుసుకొని విజ్ఞతతో ఉపయోగించుకున్నట్లయితే అధిక ప్రయోజనం పొందగలుగుతాం. గురుగారు, ఏదైనా పని మీద ఆసక్తి లేనప్పుడు ఆ పనిని మొక్కుబడిగా పూర్తి చేశామని చెప్తూ ఉంటాం. అలాగే దేవుడికి చెల్లించేటువంటి మొక్కుబడి విషయంలో మాత్రం అది ఖచ్చితమైనటువంటి నియమాలతో తప్పనిసరిగా చేయవలసినటువంటి పద్ధతిగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. నిజానికి అసలు మొక్కుబడి అంటే ఏమిటి? నిజమే తల్లి, పదాలు ఎలా అర్థ విపరిణామం పొంది కొత్త కొత్త అర్థాలు భాషింపజేస్తున్నాయి అంటే ఏదో మొక్కుబడిగా చేస్తున్నారు, చూస్తున్నారు, వింటున్నారు అంటే మనస్సు లేదు అనే అర్థంలో చెబుతూ ఉంటారు. మొక్కుబడి అన్న పదాన్ని వినియోగించే రెండవ సందర్భం భగవంతుడి మొక్కుకున్నాం చెల్లించాలి. మొక్కుబడి అనే పదం వాడే మూడవ సందర్భం ఆపద మొక్కులు సంపద మరుపులు అన్నట్లుగా. మొక్కుబడి మొక్కుకున్నప్పుడు చెల్లించాలి. శ్రీరామాయణంలో సీతాదేవి అడవులకు వెళ్ళే సమయంలో గంగాదేవిని దాటే సమయంలో మొక్కుబడి మొక్కుకుంటుంది. అమ్మా, సరయూనది దాటాను, గంగ నిన్ను దాటబోతున్నాను, ప్రయాగ ఇలా 6 రోజులు సంచారం చేసి పంచవటి చేరుకుంటారు ఆ దంపతులు లక్ష్మణ సమేతంగా. ఈ క్రమంలో గంగా నది దాటే సమయంలో సీతాదేవి క్షేమంగా వెళ్ళి తిరిగి రావాలి అని ఆశీర్వదించు తల్లి, ఇలా నేను దాటే సమయంలో ఒక వాగ్దానం చేస్తున్నాను, క్షేమంగా తిరిగి వచ్చినట్లయితే 1,00,000 గోవుల క్షీరాన్ని నీకు సమర్పించుకుంటాను అంటూ మొక్కుబడి మొక్కుకున్నట్లుగా శ్రీరామాయణం వివరిస్తుంది. 1,00,000 గోవులను కాపాడాలి, ఇది మనం నేర్చుకోవలసినటువంటి మొదటి పాఠం అవుతుంది. నీటి విలువను గుర్తించి నీటి ప్రవాహాన్ని రక్షించి గౌరవించి నీటిని మనం భద్రపరుచుకోవాలి అనేటటువంటి రెండవ నీతి కూడా ఈ మొక్కుబడిలో ఉంది. లౌకికంగా మనం మొక్కుబడులు మొక్కుకున్నప్పుడు ఉద్యోగం రావాలి, ప్రమోషన్ రావాలి, విదేశాలకు వెళ్ళాలి, కొడుకు పెళ్లి కావాలి, సొంత ఇల్లు కావాలి, ఇవన్నీ కూడా లౌకికమైన కోరికలు. వీటిని కోరుకొని పరమేశ్వర, వెంకటేశ్వర ఇవి చేశావా, ఇది అందిస్తాను, వ్యాపారాత్మక ధోరణి మనలో బాగా పెరిగిపోయింది. ఆ ఒప్పంద నిర్మాణాలలోనే జీవితాలు ఇలా ముందుకు వెళుతూ ఉన్నాయి. ఇవన్నీ దోషం. పరమాత్ముడు మనల్ని మొక్కుబడి మొక్కుకోమని చెప్పలేదు, మనం వాగ్దానం చేస్తున్నాం, ఇలా చేస్తే అలా అంటున్నాం. కనుక భగవంతుడితో భక్తితో ప్రేమతో ఆర్తితో మీ కోరికలు విన్నవించుకోండి, అంతేకాని ఇలా అయితే అలా చేస్తాను అని అనకూడదు. అయితే ఇంటి నిర్మాణ సందర్భంగా మనలో ఒక పట్టుదల రావడం కోసం మొక్కుబడి రూపంలో పసుపు వస్త్రంలో శనగలు, అలాగే నల్లవక్క, కాసింత డబ్బు ముడిగా వేసి పూజాగృహంలో ఉంచి పూజించడం, ఇది మొక్కుబడి. పుట్టినప్పుడు ఉన్నటువంటి కేశములు, పుట్టు వెంట్రుకలు స్వామికి అర్పించడం, ఇది మొక్కుబడి. ఇలాంటి మొక్కుబడులు చెల్లించినప్పుడు ఆనందం కలుగుతుంది. కనుక ఇక్కడ ఆలోచన లేదు, నిర్మోహమాటంగా చెల్లించవచ్చును, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చును. కావలసిందల్లా వేళాకోళం లేకుండా ప్రవర్తించాలి. ఇది సమాధానం. గురుగారు, మరో సందేహం, గోపీ చందనం అంటే ఏంటి? దీనిని ఎవరు ధరించాలి? బొట్టు పెట్టుకోవడం నానా విధాలుగా ఈనాటి కాలంలో మనం గమనిస్తున్నాం. సమయాన్ని సందర్భాన్ని అనుసరించి బొట్టు పెట్టుకుంటున్నారు, పెట్టుకోవచ్చు కూడా. కృష్ణుడిని ఆరాధించేటటువంటి శ్రావణ మాసంలో తిలకము పొడవుగా గోపీ చందనం ధరించాలి. శివుడిని ఆరాధించేటటువంటి సమయంలో భస్మధారణ చేయాలి. అలాగే ఇతర దేవీ దేవతాకంగా చేసేటటువంటి అర్చనలో ఆంజనేయ స్వామి వారిని అర్చించే సమయంలో సింధూరం అలదుకుంటాం. దేవిని అర్చించే సమయంలో కుంకుమను గుండ్రంగా బొట్టుగా పెట్టుకుంటాం. కుమారస్వామిని అర్చించే సమయంలో మృత్తిక మట్టిని బొట్టుగా పెట్టుకుంటాం. మధ్వధర్మావలంబులు ప్రత్యేకంగా నలుపు రంగులో అరటి
బోధ చూర్ణం చేసి దానిని నుసి చేసి దానితో వచ్చేటటువంటి అంగారము అనేటటువంటి బొట్టు నల్లగా ధరిస్తారు. ఈ క్రమంలో గోపీచందనం ఒక ప్రత్యేకమైనటువంటి మృత్తిక మట్టి, బృందావనంలో లభించేటటువంటి మట్టి ఇది. ఈ బృందావనంలో లభించేటటువంటి లేత పసుపు రంగులో ఉండే మట్టిని వస్త్రకాగితం పట్టి ఆ చూర్ణాన్ని పాలతో లేక నీటితో కలిపి ఉండగా చేసి విక్రయిస్తున్నారు. గోపీచందనం, ఇందులో పసుపు మిశ్రమం చేయకూడదు. గోపీచందనాన్ని ఎడమ అరచేతిలో వృత్తాకారంలో ఓం నమో నారాయణాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటూ యథాశక్తి నామం జపిస్తూ వృత్తాకారంలో చేసి బొటన వేలితో ఆ వృత్తాన్ని ఇలా భేదిస్తూ కొంత గంధాన్ని స్వీకరించి నుదుట ఇలా మనం గీతగా చూపుడు వేలుతో ధరించాలి. తదుపరి ఆ మిగిలిన భాగాన్ని ఇరువైపులా కణతలకు ముద్రలు అధికారం ఉన్నవారు ధరిస్తారు, లేనివారు అలా కొద్దిగా అలదుకోవాలి. మిగతా వారంతా గదవ కింద ఈ పక్క ఆ పక్కన అలదుకోవాలి. ఇది గోపీచందనాన్ని ధరించే విధానం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.